అనుకున్నట్టు మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగాన్ని ఇచ్చారు. ఆయన తొలి ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. నాడు బడ్జెట్ సమావేశంలో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏ ప్రభుత్వము శాశ్వతం కాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఆయన హితవు పలికారు. వివిధ రంగాలకు చెందిన వారు తమ ప్రజల తరఫున మాట్లాడేందుకు ఈ సభలోకి ప్రవేశించడానికి అనేక ద్వారాలు తెరుచుకుంటాయని కమల్ హాసన్ అన్నారు. నాకు మాత్రం సినిమా ద్వారం ఆ ద్వారంగానే తెరుచుకుందని కూడా కమల్ హాసన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పెరియార్, సిఎన్ అన్నాదురై, మహాత్మా గాంధీ వంటి మహనీయుల ప్రభావం తన ఆలోచనలు రాజకీయాలపై ఉందని పేర్కొన్నారు కమల్ హాసన్. మా భాష, సంస్కృతి, హక్కులపై ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కోవాలని నేర్పిన సిఎన్ అన్నాదురై నాకు తమిళాన్ని పరిచయం చేశారని కమల్ గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంపై మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్య రథం భేదాభిప్రాయాలు అధిగమించి ముందుకు సాగాలి, కానీ ప్రజల్లో అణిచివేయకూడదన్నారు కమల్ హాసన్. దాన్ని మేము అనుమతించమని ఆయన హెచ్చరించారు. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వము శాశ్వతంగా నిలవలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అందుకు అతీతం కాదని మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రాజ్యసభలో కమల్ హాసన్ తొలి ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.